ఈరోజు చేయబోయే ప్రాణాయామం శీతలి ప్రాణాయామం. జియ యా వాయు మాకృప్య పూర్వవ కుంభక సాధనం శనహి గ్రానర్ధనాభ్యాం రేచయేత్ పవనం సుధీహి. పక్షి ముక్కు వలె పెదవులు బయటపెట్టి నాలుక ద్వారా వాయువు పూరించి సూర్యభేదనములో చెప్పిన విధముగా కుంభకం చేసి నెమ్మదిగా యోగి ముక్కుతో మెల్లగా గాలిని వదలాలి అని అర్థం. చేయు విధానం: ఏదైనా సుఖాసనంలో కూర్చోవాలి. రెండు చేతుల యొక్క వ్రేలు చిన్నముద్రలో ఉంచాలి. మోకాల మీద పెట్టవలను. నాలుకను బయటపెట్టి గొట్టం వలె ముడవలను. నాలుక నుంచి గాలి తీసుకొని దీర్ఘంగా తీసుకోవాలి. లోపల తీసుకోవాలి. నాలుకను గాలి మింగకూడదు. హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. సెకండ్ రౌండ్. నాలుక నుంచి గాలి తీసుకొని లోపల తీసుకోవాలి. నాలుకను హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. థర్డ్ రౌండ్. నాలుక నుంచి గాలి తీసుకొని లోపల తీసుకోవాలి. నాలుకను హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. ఫోర్త్ రౌండ్. నాలుక నుంచి గాలి తీసుకొని లోపల తీసుకోవాలి. నాలుకను హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. ఫిఫ్త్ రౌండ్. నాలుక నుంచి గాలి తీసుకొని లోపల తీసుకోవాలి. నాలుకను హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. సిక్స్త్ రౌండ్. నాలుక నుంచి గాలి తీసుకొని లోపల తీసుకోవాలి. నాలుకను హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. సెవెంత్ రౌండ్. నాలుక నుంచి గాలి తీసుకొని లోపల తీసుకోవాలి. నాలుకను హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. ఎయిత్ రౌండ్. నాలుక నుంచి గాలి తీసుకొని లోపల తీసుకోవాలి. నాలుకను హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. నైన్త్ రౌండ్. నాలుక నుంచి గాలి తీసుకొని లోపల తీసుకోవాలి. నాలుకను హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. ఫైనల్ రౌండ్. నాలుక నుంచి గాలి తీసుకొని లోపల తీసుకోవాలి. నాలుకను హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి గాలి వదలాలి. విశ్రాంతి. ఉపయోగాలు: శీతలి ప్రాణాయామం నాలుక, నోరు మరియు గొంతు సంబంధించిన వ్యాధులకు ఇది ఉపయోగం. ఇది ప్లీహం యొక్క వ్యాధులకు కూడా ఉపయోగం. జ్వరం మరియు అజీర్ణంలో సహాయపడుతుంది. హై బీపీని నియంత్రిస్తుంది. శీతలి శరీరమును మనసును చల్లబరుస్తుంది. మెదడులోని కొన్ని ముఖ్య కేంద్రాలను ఉత్తేజపరచును. మూలశంకను, నిద్రను, మలబద్ధకమును పోగొట్టును. ఆకలి దప్పికలను
మన ఆధీనంలో ఉండను. జాగ్రత్తలు: పరిశుభ్రమైన వాతావరణంలో చేయవలెను. లో బీపీ, ఆస్తమా, బ్రాంకైటిస్, మలబద్ధకం ఉన్నవారు చేయకూడదు. చల్లటి ప్రదేశంలోనూ శీతాకాలంలోనూ ఈ ప్రాణాయామం చేయొద్దు.